ఇద్దరు భారత సైనికుల తలలు వేరు చేసిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే 50 మంది పాక్ సైనికుల తలలు నరకాలన్నారు విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా. ఆర్మీ మీద దాడి చేయడం అంటే దేశం మీద యుద్ధం ప్రకటించడమే అన్న ఆయన పాక్కు అదే తరహాలో బుద్ధి చెప్పాలన్నారు. మరోవైపు కాశ్మీర్ వ్యాలీలో ఆర్మీ మీద రాళ్లు రువ్వడం కూడా ఓ రకంగా భారత్ మీద యుద్ధం లాంటిదేనన్న తొగాడియా వారికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పాక్ దుశ్చర్యలకు పాల్పడుతున్న ప్రాంతంలో కార్పెట్ బాంబింగ్ చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో మరోసారి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు తొగాడియా. Is war against a nation, and when Pakistan have beheaded 2 soldiers' head, it is a undeclared war against Bharat, and India should respond in a same language by beheading 50 Pakistani soldiers. And if anybody is doing stone pelting on army in the Kashmir Valley, this is also an act of war against India, and by way of a carpet bombing we should respond to stone pelter so that nobody can dare to attack Indian army. If farmer is not safe in their farmland due to local situation and soldiers are not same in the border, now the time has come to once again we have to revive the slogan Jai Jawan Jai Kisan.